హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ gkfvlogs. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే వెయిట్ లాస్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. మనం ప్రీ ప్రెగ్నెన్సీగా ఉన్న వెయిట్ అండ్ డెలివరీ టైంలో ఉన్న వెయిట్ చూస్తే చాలా కంపారిజన్ ఉంటుంది. నేనైతే మాత్రం యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ టైంలో ప్రీ ప్రెగ్నెన్సీ నేను 54 kgs ఉండేదాన్ని. దెన్ ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే నేను డెలివరీ టైంకి నాకు థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి నేను అప్రాక్సిమేట్లీ 69 kgs అయ్యాను అనమాట. అంటే 15 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. అప్ టు 7th month నేను నార్మల్గా చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, వాక్ చేసేదాన్ని, చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండేది. కానీ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఏంటంటే మూమెంట్ అంతగా, మనం థర్డ్ ట్రైమిస్టర్ వచ్చి బెల్లి పెరుగుతుంది, అంతగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. సో చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. మనము ఆ వెయిట్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఏంటి అని. నేనైతే మాత్రం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అంటే బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలి. దాని గురించి నేనైతే ఎన్ని వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను, లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఇంకా చిన్న రీసెర్చ్ లానే అనమాట. నేను వీడియోస్ చూశాను, చాలా చూశాను అనమాట. మేబీ నా ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. కమింగ్ టు ద టాపిక్, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సి సెక్షన్ అయ్యడానికి ముందు వెయిట్ చెక్ చేసుకునేసరికి 69 kgs ఉన్నాను అనమాట. దెన్ ఆఫ్టర్ 4 days 5 days లేజర్ సర్జరీ కదా ఇప్పుడు జరుగుతుంది మనకి. 5 days తర్వాత డిశ్చార్జ్ అప్పుడు వెయిట్ చెక్ చేసుకునేసరికి 69 kgs కాస్త 65 kgs అయ్యాను అనమాట. అంటే మన బాడీలో ఉన్న వాటర్ ఫ్లూయిడ్స్ అంతా పోతాయి కదా, అంతా ఒక 5 kgs వరకు తగ్గిందనమాట. తర్వాత అప్ టు 6 months వరకు మనం ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తాం కాబట్టి ఎటువంటి డైట్స్, ఎక్సర్సైజ్ అలాంటివి ఏం ఫాలో అవ్వలేదు నేను. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారో ఉంటాయి కదా, అది తినకు ఇది తినకు, రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనం ఏం మాట్లాడడానికి ఉండదు. సో దట్ వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి కాబట్టి అలా ఫాలో అయ్యాను అనమాట. ఆఫ్టర్ 6 months తర్వాత మెల్లమెల్లగా సాలిడ్ స్టార్ట్ చేశాక బేబీకి, అప్పటి నుంచి నేను మెల్లగా డైట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అందులో ఫస్ట్ ఏంటంటే నేను డీటాక్స్ డ్రింక్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అనమాట నా డైట్లో. అంటే ఎర్లీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్ మెంతి సీడ్స్ వాటర్ అని, మెంతి సీడ్స్ ఉంటాయి కదా, ఫెనిగ్రిక్ సీడ్స్ అనేవి, అవి వాటర్లో సోక్ చేసుకొని నైట్ పడుకునే ముందు సోక్ చేసుకొని మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఆ వాటర్ తాగేదాన్ని. సో దట్ ఫెనిగ్రిక్ సీడ్స్ వల్ల సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట, బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ అనేది ప్రొడక్షన్ పెరుగుతుంది అని. అది నా డైట్లోకి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. దాని ద్వారా వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో దట్ రెండింటికి యూజ్ అవుతుందని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మెల్లగా బేబీ పడుకునే టైంలో వాకింగ్ స్టార్ట్ చేశాను. ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి కదా, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడం కోసం మెల్లగా వాక్ చేసేదాన్ని ఈవినింగ్ టైమ్స్లోని, మార్నింగ్ టైమ్స్లోని. అలా ఫస్ట్ 5000 steps గోల్ పెట్టుకుని తర్వాత మెల్లగా అది 10,000 steps వరకు అలాగా ఇంక్రీజ్ చేసుకున్నాను అనమాట. దెన్ ఆఫ్టర్ డైట్కి వచ్చేసరికి నేను మెయిన్గా ఏం డైట్ ఫాలో అయ్యానంటే ఎక్కడ మీల్ అనేది స్కిప్ చేయలేదు అనమాట. ఎందుకంటే మీల్ స్కిప్ చేయడం ద్వారా మన బాడీలోన మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో దట్ మీల్ స్కిప్ చేయకుండా తినే డైట్లోన కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించాను. అంటే ఫ్రూట్స్, ప్రోటీన్ డైట్, ఫైబర్ రిచ్ అలాంటివి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకునేదాన్ని అనమాట నా డైట్లో. ఎప్పుడు మీల్ అనేది స్కిప్ చేయకూడదు. స్కిప్ చేయడం ద్వారా మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో దట్ మనము బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాం, మన మోస్ట్ ఆఫ్ ది న్యూట్రియన్స్ బేబీకి మన ద్వారానే వెళ్తుంది కాబట్టి మనం ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే బేబీకి అంత మంచిదన్నమాట. సో ఎప్పుడు నేను మీల్ అనేది స్కిప్ చేయలేదు. అది నేను నేను జాగ్రత్త తీసుకున్నాను అనమాట ఆ పాయింట్ మాత్రం. ఇంకా నేను నైట్ మీల్ అనేది తొందరగా తీసుకునేదాన్ని. అంటే ఎర్లీగా నైట్ డిన్నర్ అనేది 7 PM కంతా ఫినిష్ చేసేదాన్ని. సో దట్ తొందరగా డైజెషన్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుందని.
పడుకునే ముందు వామ్ మిల్క్ తాగేదాన్ని విత్ టర్మరిక్ అనమాట. విత్ టర్మరిక్ మిల్క్ తాగేదాన్ని. ఇంకా మనం తొందరగా ఎర్లీగా 7 PM మన డైట్ ఫినిష్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మీల్కి మార్నింగ్ ఎలా అయినా 7-8 అవుతుంది కదా. సో దట్ ఇది ఒక ఇండైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం చేస్తున్నట్టే అనమాట, ఏ మీల్ తీసుకోకుండా. ఇది ఒక రకంగా మనకి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. డైట్లో ఖచ్చితంగా ఒక ఫ్రూట్ ఉండేలా చూసుకునేదాన్ని. ఎప్పుడు మన డైట్లో ఎక్కువ ఫ్రూట్స్ ఉండడం వల్ల ఫ్రూట్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో దట్ బేబీకి న్యూట్రియంట్స్ అట్ ద సేమ్ టైం వాటర్ కంటెంట్ కూడా పెరుగుతుంది కదా. అందువల్ల నేను ఎక్కువ ఫ్రూట్స్ అనేది తీసుకునేదాన్ని. ఇంకా వాటర్ తీసుకోవాలి ఎక్కువ. నేనైతే మాత్రం రోజులో అంటే 1 డేలో 4 లీటర్స్ వాటర్ తీసుకునేదాన్ని. నేను దాన్ని అంటే ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడానికి మనకి ఆటోమేటిక్ గుర్తొస్తుంటుంది కదా. నా బెడ్ పక్కన ఇప్పుడు 2 లీటర్ బాటిల్స్ ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకునేదాన్ని. అది చూసినప్పుడంతా మనకు గుర్తొస్తుంటుంది, వాటర్ తాగు అని చెప్తుంది అనమాట. సో అలా వాటర్ క్వాంటిటీ కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం బ్రెస్ట్ ఫీడ్ ఆ మిల్క్లో 90% ఆఫ్ ద కంటెంట్ ఏంటంటే వాటరే ఉంటుంది. సో దట్ మనం డీహైడ్రేట్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం బేబీ కూడా డీహైడ్రేట్ అవ్వకూడదు. వాటర్ అట్లీస్ట్ అసలు మినిమం 4 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఈ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. ఎందుకంటే మెటబాలిజం అనేది పెరుగుతుంది. అన్నెసెసరీ వేస్ట్ ఏమైనా బాడీలో ఉంటే ఎక్స్క్రీట్ అయిపోతుంది అనమాట వాటర్ ద్వారా. సో ఇలా నేను మెల్లగా ఆఫ్టర్ 6 months అంటే నా బేబీ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నప్పుడు నేను ఎటువంటి డైట్ అనేది నేను స్టార్ట్ చేయలేదు. ఆఫ్టర్ మెల్లగా సాలిడ్స్ ప్యూరీస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే నేను నా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఎక్స్క్లూజివ్లీ నేను బ్రెస్ట్ ఫీడ్ చేసినంత వరకు 2 kgs తగ్గాను. అంటే 65 to 63 తగ్గాను అనమాట. తర్వాత ఆఫ్టర్ డైట్ స్టార్ట్ చేశాక మెల్లమెల్లగా మనం నార్మల్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తుంటేనే ఆటోమేటిక్ వెయిట్ లాస్ ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతాయి, వెయిట్ లాస్ అవుతాం కదా. ఇంకా దానికి తోడు కొంచెం మన ఫిజికల్ యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో దట్ కమింగ్ టు ద టాపిక్, అంటే మెయిన్గా 4 చేంజెస్ తీసుకోవాలి మన డైట్లో. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మెథీ సీడ్ వాటర్ తాగాలి, ఎనీ డీటాక్స్ డ్రింక్. అండ్ సెకండ్లీ వాకింగ్, అంటే ఫిజికల్ యాక్టివిటీ మెల్లగా ఇంట్రడ్యూస్ చేయాలి మన లైఫ్ స్టైల్లోకి. నేనైతే వాకింగ్ చేశాను. మెల్లగా మీరు మీ డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకొని ఎనీ కార్డియో కానీ యోగా కానీ స్టార్ట్ చేయండి. దెన్ ఆఫ్టర్ లో కార్బ్ డైట్ తీసుకోవాలి. ఆఫ్టర్ ఎక్కువ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇవి మనకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపించి చుట్టుపక్కల మీకు ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటే షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.